హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం పెనం తీసుకొని పెనంలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్రని అందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయలను, మిరపకాయలను అందులో వేసుకోవాలి. అవి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకొని ఈలోపు కొంచెం పసుపు వేసుకోవాలి. మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ని కూడా మనం నూరు పెట్టుకున్నటువంటిది వేసుకోవాలి. ఒక టమాటాను కూడా కట్ చేసి అందులో వేసుకోవాలండి. ఈలోపు మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఉప్పు కారం తట్టించి ఆ చికెన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు మనం దాన్ని బాగా హై ఫ్లేమ్లో కొద్దిసేపు 10 నిమిషాల పాటు ఉడికించాలండి. ఆ తర్వాత మనం కొంచెం మళ్ళీ కారం, కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకొని మంచిగా కలిపి సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. తర్వాత మనం పక్కనే ఉడికించుకున్నటువంటి గోంగూరను కూడా ఇప్పుడు అందులో వేసుకొని చక్కగా మీడియంలో 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంతేనండి, సింపుల్ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం దించి సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.